హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. స్టూడెంట్స్, ఇంకా నీట్ 2024 ఎగ్జామ్కి లాస్ట్ 15 డేస్ మాత్రమే టైం ఉంది. అయితే ఈ లాస్ట్ 15 డేస్లో మీరు చేయవలసిన ఒక ఇంపార్టెంట్ వర్క్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీరు మీ నీట్ ఎగ్జామ్ కోసం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, అలాగే డ్రాపర్స్ అయితే 3 to 4 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉంటారు. సో మనం అంతలా చదివేది ఎందుకు, అన్ని ఇయర్స్ చదివేది ఎందుకు? ఫైనల్ ఎగ్జామ్ 3 hours 20 minutes కోసమే కదా. సో మనం ఆ 3 hours 20 minutesలో మనం చదివిందంతా అక్కడ పెట్టడానికి మనం ఇన్ని ఇయర్స్ అవుతుంటాం. అయితే చాలామంది క్యాండిడేట్స్, ఆల్మోస్ట్ 99.999% ఆఫ్ ది స్టూడెంట్స్ 24 hours వాళ్ళ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఆ 3 hours 20 minutes నేను ఎలా రాయాలి ఎగ్జామ్, అసలు అప్రోచ్ ఏంటి, ఆ 3 hours 20 minutesకి ఒక ప్లాన్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ మీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న 3 hours 20 minutesలో ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఏం చేయాలి, ఎలా జరగాలి అనేది మొత్తం ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. సో మీ ప్లాన్ ప్రకారం ఆ రోజు ఆ ప్లాన్ని అమలు చేయాలంతే. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి ముందు ఎన్ని మిస్టేక్స్ అయినా చేయండి, ఫైనల్ ఎగ్జామ్లో ఒక్క మిస్టేక్ కూడా జరగకూడదు. ఒక్క మిస్టేక్ జరిగినా కూడా టోటల్గా కొలాప్స్ అవుతుంది. సో ఆ 3 hours 20 minutesని ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఈ మధ్య టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ తో మీకు 20 minutes ఎక్కువగా ఇచ్చినా కూడా, సో కాంపిటీషన్ పెరుగుతుంది అక్కడే. 20 minutes ఎక్కువ ఇచ్చినా కూడా ముందు 3 hours ఉండింది, ఇప్పుడు 3 hours 20 minutes అయింది. క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. ఎక్కువగా స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అక్కడ టైం అనేది ఎక్కువ కిల్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను ఈ లాస్ట్ 15 days మీరు మీ ఆ 3 hours 20 minutesని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు కనుక ఆ ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ ముందు రోజు నైట్ కనుక థింక్ చేస్తూ ఉండి సో ఇలా చేద్దాం అనుకుంటే కుదరదు. ఎగ్జామ్ ముందు రోజు మీరు థింక్ చేస్తే కుదరదు. ఎందుకంటే మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మార్క్ టెస్ట్లలో ట్రై చేసి చూడాలి. అలా ట్రై చేసినప్పుడు మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంటే, అది వర్కౌట్ అవుతుంటేనే మీరు ఫైనల్ ఎగ్జామ్లో చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్లోనే మీరు వేసిన ప్లాన్ అమలు చేశారనుకోండి, అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. సో అయితే ఇంకా లాస్ట్ 15 days టైం ఉంది కాబట్టి ఈ లాస్ట్ 15 daysలో ప్రతి ఒక్కరు, సో మీరు ఎవరైతే నీట్ 2024 ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు మినిమం 5 full syllabus మాక్ టెస్ట్ అయితే రాయాలి. 5 టెస్ట్ అన్న మినిమం మీరు ఫుల్ సిలబస్ మీద మాక్ టెస్ట్ రాయాలి. ఇది పక్కా, మీరు టైం వేస్ట్ అనుకోవద్దండి, ఏమనుకోవద్దండి. మాక్ టెస్ట్ అయితే పక్కా రాయాలి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మినిమం 5 రాయాలి ఈ 15 daysలో. మీరు మ్యాక్సిమం 10 to 12 అయినా రాసుకోవచ్చు, కానీ మినిమం 5 ప్రతి ఒక్కరు రాయండి. సో ఎందుకు రాయమన్నాను అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అయితే చాలామంది నన్ను అన్న మాక్ టెస్ట్కి ఒక ఫ్రీ అలాగే బెస్ట్ సోర్స్ సజెస్ట్ చేయండి అన్న అని అడుగుతున్నారు. సో వేదాంత్ వాళ్ళు ఏంటంటే మీకు ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది, సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. April 28 వరకు ఎవ్రీ సాటర్డే అలాగే సండే మీకు ఈ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. అలాగే ఎస్పెషియల్గా ఈ 24th April ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి 24th April రిప్లికా మాక్ టెస్ట్ అని ఒకటి లాంచ్ చేశారు. ఈ రిప్లికా మాక్ టెస్ట్ ఏంటంటే, సో మీకు ఆఫ్లైన్లోనే రాయొచ్చు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఈ 3 areas ఆ సరౌండింగ్స్లో ఉంటారో, సో మీరు డైరెక్ట్గా వేదాంత లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు. అలా కాదనుకున్నా, మేము ఆఫ్లైన్ వెళ్ళలేము, మేము కొంచెం దూరం ఈ ప్లేసెస్కి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా రాయొచ్చు. 24th April మీకు, సో మనకి నీట్ ఎగ్జామ్ ఏ టైమింగ్ ఉంటుంది, 2 నుంచి 5:20 PM వరకు ఉంటుంది కదా. ఆ 2 నుంచి 5:20 PM వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇది రాయండి. ఎందుకంటే నీట్లో అడిగే సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో, సో మనకి బెస్ట్ టీచర్స్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేశారు. సో 24th April వెనస్డేన ప్రతి ఒక్కరు ఈ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? అలాగే మీకు ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ అని, అది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఉంటుంది. సో ఇది ఆన్లైన్లోనే ఉంటుంది, సో ఆఫ్లైన్లో ఉండదు. సో మీకు కావాలనుకుంటే QR కోడ్ ఉంది కదా, సో ఇక్కడ స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. అలాగే రిప్లికా మాక్ టెస్ట్కి, అలాగే ఈ మాక్ టెస్ట్ సిరీస్కి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి.
సో ఈ ఆల్ ఇండియా మార్క్ టెస్ట్లో మీకు ర్యాంక్ ప్రెడిక్టర్, ఆల్ ఇండియాలో మీ ర్యాంక్ ఎంత వస్తుంది, సో మీకు ఏ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంది, అలాగే పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ అన్నీ మీకు దొరుకుతాయి. ఒక రియల్ ఎగ్జామ్ ఫీల్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ ఫ్రీగా వస్తుంది కాబట్టి ట్రై చేయండి. బెస్ట్ సోర్స్ ఇది మార్క్ టెస్ట్కి. సో నేను చెప్పాను కదా, ఈ 15 డేస్లో మీరు మినిమం 5 రాయాలి, మ్యాక్సిమం 10 రాసినా కూడా ఏమవ్వదు. ఈ లాస్ట్ 15 డేస్లో మీరు ఎంత బాగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బాగా మీ మైండ్ని ప్రిపేర్ చేస్తారు. బిట్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, దేనికి సంబంధించి అని. అయితే ఆ 3 hours 20 minutes ఎగ్జామ్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, సో అదన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే 3 hours 20 minutes ఎగ్జామ్ టైం. అయితే మీకు ఈ 3 hours 20 minutes ఎగ్జాక్ట్గా మొత్తం ఫైనల్ ఎగ్జామినేషన్ హాల్లో మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడానికి దొరకదు. ఎందుకంటే మీ సైన్స్ చేయాల్సి ఉంటుంది, చాలా చోట్ల తంపు పెట్టాల్సి ఉంటుంది. సో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి ఫిల్ చేయడానికి మీకు దాదాపు ఒక 10 to 15 minutes టైం అక్కడే పోతుంది. సో పోయింది అనుకోండి, ఆ 3 hours 20 minutesలో 10 to 15 minutes ఈ ఫార్మాలిటీస్కే పోయింది అనుకోండి. సో మీ దగ్గర అప్రాక్సిమేట్గా 3 hours 5 minutes టోటల్గా మీ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడానికి దొరుకుతుంది. విత్ OMR బబ్లింగ్తో సహా 3 hours 5 minutes దొరుకుతుంది. మెంటల్లీ ప్రిపేర్ అయ్యండి. 3 hours 20 minutes ఎగ్జామ్ కదా అని 3 hours 20 minutesకి మీరు ప్లాన్ వేసుకోవద్దండి. మీకు దొరికేది కేవలం 3 hours 5 minutes మాత్రమే మీ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడానికి. సో మైండ్లో ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. 3 hours నా ఎగ్జామ్, 3 hours 5 minutes నా ఎగ్జామ్, ఈ టైంలోనే నేను ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి, ప్రతి ఒక్కరూ సో స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాలజీ ఫస్ట్ సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేయండి. బయాలజీ మొత్తం, బాటనీ జువాలజీ మొత్తం, సో ఏవైతే ఈజీగా ఉంటాయి కదా, ఈజీవి చూడగానే మీకు ఆన్సర్ పక్కా కరెక్ట్ అనిపించేవి ఫస్ట్ అవన్నీ అటెంప్ట్ చేసుకుంటే పోండి. అండ్ ఏవైతే కొంచెం ఇది నాకు వచ్చు కానీ టైం పడుతుంది దీనికి అని అనిపిస్తాయో అలాంటి క్వశ్చన్స్ని మార్క్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ మార్క్ చేసుకొని టోటల్గా బయాలజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మీరు ఏవైతే ఈ క్వశ్చన్స్కి కొంచెం టైం పడుతుంది అనుకుంటారో ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్కి సెకండ్ టైం మళ్ళీ ఇంటర్మీడియట్, ఓకేనా, డిఫికల్టీ లెవెల్ ఇంటర్మీడియట్లో ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్స్ని సెకండ్ టైం మీరు సాల్వ్ చేయండి. ఇంకా థర్డ్ టైప్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అసలు నాకు రావు, సో దీన్ని నేను అటెంప్ట్ చేయకూడదు అనుకుంటాను కదా, సో అవి మీరు ముందే రాంగ్ టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఫస్ట్ సారి మీరు క్వశ్చన్ చదివేటప్పుడే ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేసేయాలి. ఇది నాకు వచ్చు, సో కొంచెం టైం పడుతుంది అనేటివి స్టార్ మార్క్ పెట్టుకోండి. సెకండ్ టైం మళ్ళీ అది చదివేటప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్, ఆ కొన్ని క్వశ్చన్స్ అసలు రావు మీకు అనిపించినవి రాంగ్ మార్క్ పెట్టేయండి. ఆ క్వశ్చన్స్ కోసం మళ్ళీ మీరు టైం వేస్ట్ అయితే చేయొద్దండి. ప్రతి ఒక్కరు కనీసం 2 times మీ క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయాలి. టోటల్ 200 క్వశ్చన్స్ని మీరు 2 times చదవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది టాపర్స్ మీరు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఒక్కసారే కాదు, ఫస్ట్ ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ అన్ని పెట్టేసుకుంటూ పోతారు. నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పెడుతుంటారు, రాని క్వశ్చన్స్ అసలు వదిలేస్తారు. ఇలానే మీ అప్రోచ్ ఉండాలి. ఇలా చేస్తే మీరు చెప్తాను కదా, ఇప్పుడు ఏమి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీరు రాసే ఈ 5 mark టెస్ట్లో దాన్ని అప్లై చేసి చూడండి. మీరు కొన్ని ఎగ్జామ్స్ 5 mark టెస్ట్ రాస్తారు కదా, అందులో నేను చెప్పిన వేలో రాసి చూడండి. మీ మార్క్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా? ఫస్ట్ ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్వి, రానివి అసలు వదిలేసేయండి. ఇలా మీ అప్రోచ్ అనేది ఉండాలి. అండ్ చెప్తున్నాను మోస్ట్ ఇంపార్టెంట్గా 200 క్వశ్చన్స్ మీరు చదవాలి. కొద్దిమంది టైం సరిపోక 150 క్వశ్చన్స్ చదివి చూసే 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసరికి టైం అయిపోయి ఉంటుంది, ఇంకా వాళ్ళు 50 క్వశ్చన్స్ చదివేసి ఉండరు. ఇలా మీరు ఉండకూడదు. ప్రతిదీ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. 200 క్వశ్చన్స్ చదవాలి. ఎవరికి తెలుసు, మీకు వచ్చిన బుక్లెట్లో స్టార్టింగ్లో అన్ని టఫ్ ఉండి లాస్ట్లో అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మీరు కనుక అవి చదవకపోతే మీరు లూజ్ అయినట్టే కదా. కాబట్టి 200 క్వశ్చన్స్ మీరు చదవాలి. అవి కూడా 2 times క్వశ్చన్ పేపర్ చదవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంది వచ్చేసి, సో చాలామంది నెగిటివ్ మార్కింగ్ ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచిస్తుంటారు. సో మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, సో చూడగానే ఆన్సర్ అనిపించేసింది, అది పక్కా కరెక్ట్. సో ఈ క్వశ్చన్స్ గురించి మీరేం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా పెట్టేయచ్చు. కానీ కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, సో మీకు చూడగానే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మనం చదివినాం, ఆ క్వశ్చన్ గురించి ఐడియా ఉంది,
కానీ కన్ఫ్యూజన్ ఉంది. మీకు క్వశ్చన్ నుంచి కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు, ఆ టాపిక్ గురించి మీకు తెలుసు అన్నప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్ ఎలిమినేషన్ ముఖ్యం. సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు మీరు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4లో ఒక ఆప్షన్ రాంగ్ అని, కనీసం 4లో మీకు ఆ టాపిక్ గురించి ఐడియా ఉన్నప్పుడు ఒక్క ఆప్షన్ అన్న మీరు ఎలిమినేట్ చేయొచ్చు. 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే కాదు, ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక్కటే కరెక్ట్. లేకపోతే మీరు 2ని ఎలిమినేట్ చేయగలిగారు, ఈ 2 ఆప్షన్స్ అయితే అస్సలు కాదు, ఈ మిగతా 2 ఆప్షన్స్లో ఏదో ఒక్కటి మాత్రమే కరెక్ట్. సో ఇలా ఏవైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయో, సో మీకు 2 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్, లేకపోతే 3 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అనుకుంటారో, సో ఇక్కడ అరైజ్ చేసే క్వశ్చన్ వెదర్ ఆ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయాలా వదిలేయాలా అనేది. సో అటెంప్ట్ చేసినాం అనుకోండి, మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేశారనుకోండి, ఆ 3 ఆప్షన్స్లో ఒక్కటే కరెక్ట్ అన్నప్పుడు, సో మీకు ఉన్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించుకొని, సో ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, సో ఇట్లా ఉపయోగించుకొని మీరు అది అటెంప్ట్ చేశారనుకోండి, ఆ 3 ఆప్షన్స్లో ఒకటి మీరు అటెంప్ట్ చేశారనుకోండి, అది అగ్రెసివ్ అప్రోచ్. 2 ఆప్షన్స్లో ఒకటి మీరు కరెక్ట్ అనుకొని పెట్టారనుకోండి, అది అగ్రెసివ్ అప్రోచ్. అలా కాదు అన్నాం, సో కన్ఫ్యూజన్ ఉంది కదా, 2 ఆప్షన్స్లో ఒక్కటే, సో ఇది పెడితే మైనస్ పోయింది అనుకోండి, నెగిటివ్ మార్క్ పోతుంది. సో 3 ఆప్షన్స్లో ఏది కరెక్టో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఇది నేను పెట్టకూడదు అనుకొని అటెంప్ట్ చేయకున్నారో అది డిఫెన్సివ్ అప్రోచ్. మీరు అగ్రెసివ్ అప్రోచ్లో వెళ్తారా, డిఫెన్స్ అప్రోచ్లో వెళ్తారా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నీట్లో మీకు ఒక్క బిట్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి, అదే ఒక బిట్ తప్పు పోతే -1 మార్కే. నేను మీకైతే అగ్రెసివ్ అప్రోచ్లో వెళ్ళమనే ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. కరెక్ట్ అయితే +4, నెగిటివ్ అయితే -1 మాత్రమే. కాబట్టి అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళండి. అలా అని గుడ్డిగా అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళారనుకోండి దెబ్బడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 600, 620+ వస్తుంటాయి. ఇప్పుడు నేను అగ్రెసివ్ అప్రోచ్ వెళ్ళమన్నాను, కానీ మీరు అగ్రెసివ్ అప్రోచ్లో పోయి ఎక్కువ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసాయనుకోండి, పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైతే 400 రేంజ్లో ఉంటారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అప్రోచ్లో వెళ్ళి వాళ్ళ మార్క్స్ని ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది 600, 400, 650 అలా కాదు. ఇప్పుడు ఈ 5 మార్క్ టెస్ట్ ఎందుకు రాయమన్నానంటే, ఈ 5 మార్క్ టెస్ట్లో ప్రతి ఒక్కరు, సో మీ మార్క్స్ 300లో ఉన్నా, మీ మార్క్స్ 650లో ఉన్నా, ప్రతి ఒక్కరు ఈ 5 మార్క్ టెస్ట్ రాయమన్నాను కదా, ఈ 5 మార్క్ టెస్ట్లో 3 మార్క్ టెస్ట్ మీరు అగ్రెసివ్ మోడ్లో రాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ గురించి మీకు ఐడియా ఉంది, ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలిగారు, లేకపోతే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగారు, మిగిలిన ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అనిపించినప్పుడు, సో మీకు అది మీరు 3 మార్క్ టెస్ట్లో అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళిపోయి దాన్ని అటెంప్ట్ చేసేయండి. మీకున్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించుకొని అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళి ఆ బిట్ని అటెంప్ట్ చేసేయండి. మిగిలిన 2 మార్క్ టెస్ట్లో మీరు డిఫెన్సివ్ అప్రోచ్లోకి వెళ్ళి మీకు కన్ఫ్యూజన్ అనిపించిన బిట్స్ని వదిలేయండి. సో ఇప్పుడు ఒక్క ఆప్షనే ఎలిమినేట్ చేయగలిగారు, రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు తెలియదు ఆన్సర్ ఏదో పక్కాగా, డిఫెన్సివ్ మోడ్లో వదిలేసేయండి, ఆప్షన్ వదిలేసేయండి. ఓకేనా? డిఫెన్సివ్ మోడ్లో మీరు ట్రై చేసేటప్పుడు 2 ఆప్షన్సే ఎలిమినేట్ చేయగలిగారు, రిమైనింగ్ 2 అలానే ఉన్నాయి. సో అలాంటప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు డిఫెన్సివ్ మోడ్లో రాసినప్పుడు అది మొత్తం వదిలేసేయండి. ఇలా 5 మార్క్ టెస్ట్ మీరు రాసినప్పుడు 3 మార్క్ టెస్ట్ అనేవి అగ్రెసివ్ మోడ్లో అటెంప్ట్ చేసేయండి. అంటే ఆల్టర్నేటివ్గా రాయండి, ఒకటి అగ్రెసివ్ మోడ్లో రాయండి ఒక ఎగ్జామ్, నెక్స్ట్ డిఫెన్స్లో రాయండి, మళ్ళీ అగ్రెసివ్, డిఫెన్సివ్, అగ్రెసివ్. ఇలా ఈ 5 మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మార్క్స్ వస్తాయి కదా, ఈ మార్క్స్లో ఏ మోడ్లో మీరు రాసినప్పుడు కలెక్టివ్గా, ఇప్పుడు 3 మార్క్ టెస్ట్ రాస్తే 3 మార్క్స్ యొక్క యావరేజ్, 2 మార్క్ టెస్ట్ డిఫెన్సివ్ రాస్తే 2 మార్క్స్ యొక్క యావరేజ్, ఇలా యావరేజ్ చేసినప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ ఏ మెథడ్ అప్లై చేసినప్పుడు వచ్చినాయి. అగ్రెసివ్ మోడ్లో మీరు అప్లై చేసినప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, కంపారిటివ్గా డిఫెన్స్ మోడ్లో రాసినప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళిపోండి. అలా కాదన్నా, నేను అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళాను కానీ నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ పోయాయి, చాలా ఎక్కువ పోయాయి, డిఫెన్సివ్ మోడ్లో రాసినప్పుడే మంచిగా వచ్చాయన్నా అని అనుకున్నప్పుడు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోండి. టెంప్ట్ అవ్వకండి అక్కడ. ఒకవేళ మీకు డిఫెన్సివ్లో రాసినప్పుడే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, అయినా ఫైనల్ ఎగ్జామ్లో ఇలా కాదు, నేను అగ్రెసివ్ అప్రోచ్లోనే వెళ్తాను అని అనుకోవద్దండి. ఎవ్రీ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్. సో నా మైండ్ ఒకేలా ఉండదు, నీ మైండ్ ఒకేలా ఉండదు, నీ ఫ్రెండ్ మైండ్ సెట్ ఒకేలా ఉండదు.
సో మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి, మీకు ఏది సూటబుల్ అయితే అది చేయాలి. అందుకే ఈ 5 మార్క్ టెస్ట్లో టెస్ట్ చేసి చూసుకోండి. సో డిఫెన్సివ్లో రాసినప్పుడే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్లో అగ్రెసివ్లోకి వెళ్తానంటే అది కరెక్ట్ కాదు. సో అక్కడ టెంప్ట్ అవ్వద్దు. ఓకేనా? సో ఈ ప్రకారంగా చూసుకోండి. సో నేను ఏం చెప్పాను, మీకు కనీసం ఒక బిట్ గురించి ఐడియా ఉండాలి. ఐడియా ఉండి మీరు కనీసం ఒక ఆప్షన్ కానీ 2 ఆప్షన్స్ కానీ ఎలిమినేట్ చేయగలిగితే, ఆ బిట్ గురించి ఐడియా ఉన్నప్పుడే ఈ అగ్రెసివ్ డిఫెన్స్ అప్రోచ్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఒక క్వశ్చన్ చదివారు, ఈ క్వశ్చన్ గురించి బొత్తిగా మీకు తెలియదు, అసలు అది ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు తెలియదు, ఆ 4 ఆప్షన్స్లో ఏదో కూడా మీకు తెలియదు. అలాంటి బిట్స్ని వదిలేయాలి. క్వశ్చన్ చదువుతానే అసలు ఇది నాకు రాదు అనిపించింది అనుకోండి, అస్సలు పెట్టద్దండి. అలాంటి క్వశ్చన్స్ వదిలేయాలి. అలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయమని నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే అగ్రెసివ్ లేదా డిఫెన్సివ్, దాని గురించి అసలు ఐడియా లేదు, బిట్ నాకు అసలు 4 ఆప్షన్స్లో ఏదో కూడా తెలియదు అన్నప్పుడు దాని గురించి అసలు ఆ క్వశ్చన్ని ఎంత తొందరగా మీరు పక్కకు పెట్టేస్తే అంత మంచిది. రాని క్వశ్చన్ అస్సలు అటెంప్ట్ చేయొద్దండి, బై లక్ పెడదామని కూడా ట్రై చేయొద్దండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ రాదు అన్నారా, దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి. రాదు అన్న క్వశ్చన్ ఎప్పుడు అటెంప్ట్ చేయకండి. నెక్స్ట్ ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఏ అప్రోచ్ ఫాలో అవుతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సో ఫిజిక్స్ పేపర్ కూడా ఇప్పుడు కంపారిటివ్లీ ఈజీగా ఇస్తున్నారు. సో 200 క్వశ్చన్స్ ఎవడైతే చదువుతాడో పక్కగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ కాదు, అన్ని క్వశ్చన్స్ చదువుతాడో వాళ్ళకి సీట్ ఎక్కువ మార్క్స్ రావడానికి, సీట్ గెట్టింగ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్లో ఫిజిక్స్ టఫ్గా ఇచ్చేవాళ్ళు కాబట్టి బయాలజీ కెమిస్ట్రీ మీద ఎక్కువ టైం పెట్టేవాళ్ళు, ఫిజిక్స్ మీద తక్కువ టైం పెట్టేవాళ్ళు. సో అప్పుడు వేరేలాగా ఉండేది. లాస్ట్ 2 ఇయర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్ కూడా కొంచెం కంపారిటివ్లీ ఈజీగానే అడుగుతున్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అందరికీ. ఇప్పుడు 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీలో సమ్స్ ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నా అంటే ఒకటి నేను మీకు చెప్తాను. క్వశ్చన్ పేపర్ మనకి 2 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఒక సైడ్ బిట్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ బిట్స్ అన్నీ మీరు సాల్వ్ చేసిన తర్వాత బబ్లింగ్ చేసేయండి. ఈ ప్రతి ఒక్క పేజ్కి బబ్లింగ్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ ఎవ్రీ 30 మినిట్స్కి మీరు చూసుకోవాలి, మీరు ప్లాన్ చేసుకున్న ప్రకారం వెళ్తుందా లేదా ఎగ్జామ్ అనేది ప్రతి 30 మినిట్స్కి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొద్దిమంది ఎలా ఉంటారంటే స్టార్టింగ్లో చాలా స్లోగా ఉంటారు, ఇంకా టైం ఉంది కదా 3 అవర్స్ ఉంది, 3 అవర్స్ 20 మినిట్స్ ఉందని స్లోగా చేసుకుంటూ పోతూ ఉంటారు. స్టార్టింగ్లో స్లోగా ఉంటారు, ఒక 2.5 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా సగం క్వశ్చన్ పేపర్ అలానే ఉంటుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కానీ 1 అవర్లో కానీ హడావడి పడిపోతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడైతే ఫస్ట్ మినిట్ నుంచి యాక్టివ్గా కొంచెం ఫాస్టర్గా ఉంటాడో వానికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇది ఫ్యాక్ట్. ఫస్ట్లో స్లోగా ఉండి లాస్ట్ మినిట్లో ఫాస్ట్ పెంచుకొని కన్ఫ్యూజన్ వచ్చేసి టెన్షన్లోనే తప్పు పెట్టేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి మీరు యాక్టివ్గా ఉండాలి, కంపారిటివ్గా ఫాస్టర్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మినిట్ నుంచి మీరు యాక్టివ్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. ఫస్ట్లో స్లోగా ఉండి మళ్ళీ అట్లా కాదు. కానీ మనకు తెలియకుండానే కొన్నిసార్లు స్లో అవుతుంటాం. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ 30 మినిట్స్ అయింది, ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేశారు, మీరు ఏమనుకున్నారు? ఎగ్జామ్ పోయే ముందు ప్రతి ఒక్కరికి ప్లాన్ వేసుకోమని చెప్పాను కదా, మీరు ఏం ప్లాన్ వేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నామా లేదా? 30 మినిట్స్ అయిపోయింది, సో నేను ఇంకా జస్ట్ 15 క్వశ్చన్సే చేశాను, నా ప్లాన్ ప్రకారం నేను 25 క్వశ్చన్స్ మినిమం చేయాలనుకున్నాను కానీ 15 క్వశ్చన్సే చేశాను అన్నప్పుడు నెక్స్ట్ 30 మినిట్స్లో కొంచెం ఫాస్ట్ పెంచండి. కొంచెం మీరు ముందు స్లో డౌన్ అయిన దాన్ని నెక్స్ట్ 30 మినిట్స్లో కొంచెం కవర్ చేయండి, ఆ నెక్స్ట్ 30 మినిట్స్లో ఫుల్గా కవర్ చేసేయండి. ఇలా ఎవ్రీ 30 మినిట్స్ మీరు ఎగ్జామ్ హాల్లో మీకు మీరే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం అనుకున్న ప్రకారం ఎగ్జామ్ స్పీడ్లో వెళ్తుందా లేకపోతే స్లో పేజ్లో వెళ్తుందా అని చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని ప్రతి 30 మినిట్స్కి ఒకసారి మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి. అంతేగాని మొత్తము ఒక 2 అవర్స్ అయిపోయిన తర్వాత 2.5 అవర్స్ తర్వాత చూసి ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఎన్ని బిట్స్ చేయాలి, ఇంకా అయిపోయింది గోవిందా అనుకుంటే కుదరదు. ప్రతి 30 మినిట్స్కి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. 5 మార్క్ టెస్ట్, 3 మార్క్ టెస్ట్ అగ్రెసివ్ అప్రోచ్, 2 మార్క్ టెస్ట్ డిఫెన్సివ్ అప్రోచ్, ప్రతి 30 మినిట్స్కి
ఇప్పుడు మీరు రాసే మార్క్ టెస్ట్ కూడా 3 అవర్స్ 5 మినిట్స్కే టైం పెట్టుకోండి. 3 అవర్స్ 5 మినిట్స్ టైం అయిపోయిందంటే క్వశ్చన్ పేపర్ మడతేసి ఆన్సర్ షీట్లో ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇంకా టైం ఉంది కదన్నా 15 మినిట్స్. ఇప్పుడు ఇది మార్క్ టెస్టే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపరు. మీరు ఎన్నిసార్లైనా ఎంత టైం అయినా తీసుకోవచ్చు, కానీ ఫైనల్గా అఫెక్ట్ అయ్యేది మీరే. టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం ముఖ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. టైం లిమిటింగ్ ఫ్యాక్టర్. మీకు లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఏదైతే తక్కువ ఉంటుందో అదే ఎక్కువ ఇంపార్టెంట్, అదే డిసైడ్ చేస్తుంది. సో టైం మేనేజ్మెంట్ ఎవడైతే బాగా చేస్తాడో వాడే కింగ్ అన్నట్టు. కాబట్టి 3 అవర్స్ 5 మినిట్సే రాయండి. మీరు ఇప్పుడు రాసే 5 మార్క్ టెస్ట్ కూడా ఒక ప్లాన్ వేసుకోండి. నేను చెప్పను ఈ సబ్జెక్ట్ ఇంత టైమే రాయండి, ఈ సబ్జెక్ట్ ఇంత టైం రాయండి. ఇప్పుడు కొందరు ఫిజిక్స్ ఈజీగా ఫీల్ అవుతారు కంపారిటివ్లీ బయాలజీ. సో కొందరికి ఫిజిక్స్ టఫ్ ఉంటుంది బయాలజీ కన్నా. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ అప్రోచ్ వాళ్ళది. కాబట్టి నేనేం చెప్తానంటే ఆ 3 అవర్స్ 5 మినిట్స్ ప్రతి ఒక్కరు మీకు మీరే ఫిక్స్ చేసుకోండి. ఇన్ని క్వశ్చన్స్ బయాలజీ, ఇన్ని క్వశ్చన్స్ ఇంత టైంలో చేయాలి, బయాలజీ ఇంత టైంలో అయిపోగొట్టేసుకోవాలి, కెమిస్ట్రీ ఇంత టైంలో అయిపోగొట్టేసుకోవాలి అనేది మీరు ఒక ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం ప్రతి 30 మినిట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు వెళ్తున్నారో లేదో చూసుకోండి. ఓకేనా? 3 అవర్స్ 5 మినిట్స్కి మీ క్వశ్చన్స్ అన్నీ అయిపోకపోయినా మీ ఎగ్జామ్ అయిపోయినట్టే. 3 అవర్స్ 5 మినిట్స్కి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఒకవేళ 3 అవర్స్ 5 మినిట్స్కి మీరు ఇంకా 50 క్వశ్చన్స్ చేయాల్సి ఉంది, కానీ మీరు చేయొద్దు. కావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్లో స్పీడ్ పెంచండి, కానీ అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వద్దు. మళ్ళీ 15 మినిట్స్ ఎక్స్ట్రాగా తీసుకోవద్దు ఈ మార్క్ టెస్ట్లలో. సో నేను చెప్పినవన్నీ పాటించండి. ఫైనల్ ఎగ్జామ్లో రియాలిటీలో ఇలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు కనుక పక్కాగా ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం వెళ్ళారు అనుకోండి, జస్ట్ ఒక మార్క్ టెస్ట్ ఎలా అయితే మీరు ఇప్పుడు రాస్తారో ఫైనల్ మార్క్ టెస్ట్ కూడా అలానే. ఇప్పుడు రాసే మీరు ప్రతి మార్క్ టెస్ట్ అనేది మీ ఫైనల్ ఎగ్జామ్ అనేటట్టే థింక్ చేయండి. ఓకేనా? అలానే రాయండి, ఇది నా ఫైనల్ ఎగ్జామ్. సో డాక్టర్ సీట్ మంచి ఎంబీబీఎస్ కాలేజ్లో తెచ్చుకోవాలి, ఇది ఫైనల్ ఎగ్జామ్. ప్రతి మార్క్ టెస్ట్ మీరు ఫైనల్ ఎగ్జామ్గా రాసినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ కూడా మీకు జస్ట్ ఒక నార్మల్ లాగానే అనిపిస్తుంది, టెన్షన్ లేకుండా ఫ్రీగా రాసేస్తారు. ప్రతి ఒక్కటి మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. నేను చెప్పింది మీ మార్క్స్లో మీరే ఇంప్రూవ్ అవుతారు. సో లాస్ట్ ఇయర్ సెవరల్ స్టూడెంట్స్ నాకు మళ్ళీ మెసేజెస్ కూడా పెట్టారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో ఇలానే ఫాలో అయ్యాం మార్క్ టెస్ట్లో, ఇప్పుడు ఫాలో అయ్యామన్నా. సో కంప్లీట్లీ బాగా రాసాం, మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్ కాలేజెస్లో ఉన్నారు. సో మీరు కూడా పాటించి చూడండి. ఇది ఎవరు చెప్పరు, ఎప్పుడు సబ్జెక్ట్ మోడ్లోనే కాదు, చదివిందంతా మీరు ఆ 3 అవర్స్ 20 మినిట్స్ ఎలా అప్లై చేయగలుగుతున్నారు అనేది నీట్ ఎగ్జామ్. సో అందులో ఇప్పుడు సమ్మర్ ఫుల్, మన తెలుగు స్టేట్స్లో ఫుల్ టెంపరేచర్ ఎక్కువ ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నమే ఎగ్జామ్ రాయండి, ఎండలో కూర్చొని రాయండి, ఇంట్లో ఏసీ ఉన్నా కూడా ఆన్ చేసుకోవద్దు. సో నార్మల్ ఎన్విరాన్మెంట్లో ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే మీకు ఎగ్జామ్ సెంటర్స్లో ఎంత వేడిగా అయితే ఉంటుందో, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంత వేడి మీ మీద ప్రయోగించుకొని మీరు ఎగ్జామ్ రాయాలి. అంత వేడిలో కూర్చొని మీరు ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఏసీలో కూర్చొని ఫైనల్గా ఎగ్జామ్ రోజు ఆ ఎండలో చెమట పడుతూ ఉంటా, తుడుచుకుంటా, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఎగ్జామ్ హాల్లో అది మీకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడు కూడా పెన్ అండ్ పేపర్ బేస్లో రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా ఓఎంఆర్కి టైం పడుతుంది కదా, ఆ టైంని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే ఆ 3 అవర్స్ 20 మినిట్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎలా రాయాలి, ఏం చేయాలి ప్రతి మినిట్ అనేది మీరు ఇప్పుడు రాసే మార్క్ టెస్ట్లో అన్ని టెస్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏదైతే బెస్ట్గా ఫీల్ అవుతారో ఈ 5 మార్క్ టెస్ట్ తర్వాత అదే ప్లాన్ని ఫైనల్ ఎగ్జామ్లో అమలు చేయడమే. ఓకేనా? నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు, ఈవెన్ దిస్ వేడి చెమటలు ఇవన్నీ కూడా మీరు అప్లై చేయాలి. ఎందుకంటే ఒక్క మిస్టేక్ చేయకూడదు మనం ఫైనల్ ఎగ్జామ్లో. ఇప్పుడు ఎన్ని మిస్టేక్స్ అయినా చేయండి, ఫైనల్ ఎగ్జామ్లో ఒక్క మిస్టేక్ చేసినా కూడా, ఎంత బాగా చదివినా కూడా దెబ్బడిపోతారు. ఒక్క మిస్టేక్ చేసినా కూడా ఇప్పుడు ఇట్లానే రాస్తారు ఎగ్జామ్ ఏసీలో కూర్చొని, తర్వాత చెమట తుడుచుకుంటా, అది చెమట ఓఎంఆర్ మీద పడతా. సో డిస్గస్టింగ్ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో మీకు. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి ఎలా ఉంటుంది ఈ ఎన్విరాన్మెంట్లో కూర్చొని ఎగ్జామ్ రాసినప్పుడు, బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అని ప్రతి థింక్ చేసుకోండి. అన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఒకేలా ఉండవు కదా, ప్రతిదీ ఇంపార్టెంటే. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మిస్టేక్ అనేది మనకు తెలియకుండానే చేస్తాం, దాన్నే మిస్టేక్ అంటారు. సో నేను చెప్పింది ఫాలో అయిపోండి, మీరు ఫాలో అయిపోండి. ఈవెన్ మీకు కష్టంగా ఉన్నా కూడా ఫాలో అయిపోండి. ఫైనల్గా మీ రిజల్ట్స్ మీరే ఇంప్రూవ్ అవ్వడం చూస్తారు. సో ఇది మీకు నేను చెప్పాలనుకున్నాను. సో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఇది ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్, సబ్జెక్టివ్ కాదు. మీరు ఈవెన్ దో కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా
ఒకవేళ కొన్నిసార్లు నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ని బట్టి కరెక్ట్ చేసేలాగా పెట్టచ్చు. కాబట్టి చదవడం ఎలా చదివినా కూడా పక్కన పెట్టేయండి. ఎగ్జామ్ హాల్లో మీ మైండ్ని 100% యూజ్ చేయండి. ఒక బిట్ రాలేదా సెకండ్ టైం చదవండి. చదువుతున్నప్పుడు మీకు ఎక్కడో ఒక చోట స్ట్రైక్ అవుతుంది, ఇది కాదు, ఇది ఏదో డిఫరెన్స్ ఉంది, సో ఈ ఆప్షన్ కాదు. సెకండ్ సారి థర్డ్ సారి మీరు చదివినప్పుడు మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతూ ఉంటుంది. చదవడంలో ఎంత 100% ఇస్తే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేదాంట్లో 200% ఇవ్వండి. ఈవెన్ దో మీకు ఆ టాపిక్ గురించి కొన్నిసార్లు మీకు రాకపోయినా కూడా మీకు ఆప్షన్ తప్పుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు మీ యొక్క కామన్ థింకింగ్తో కొన్ని క్వశ్చన్స్ పెట్టే ఉంటాయి. సో ఇది రాదు కదా అని ఊరికనే పక్కన పెట్టేయకండి. క్వశ్చన్ పేపర్ని కూడా ఒక క్వశ్చన్ ఒకసారి రాలేదా సెకండ్ టైం మళ్ళీ చదవండి, మీకు బ్రెయిన్కి స్ట్రైక్ అవుతుంది ఎక్కడో ఒక చోట. అండ్ ముఖ్యంగా ముందే చెప్తున్నాను, కొన్ని మినిమం మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ కేటగిరీకి ఆంధ్రప్రదేశ్లో అనుకోండి 550 రానిదే సీట్ రావడానికి కష్టమైంది. కాబట్టి ఓపెన్ కేటగిరీ ఎంబీబీఎస్ఏ చేయాలనుకున్న వాళ్ళు 550 కాకుండా 600కి అటెంప్ట్ చేయాలి పక్కా. ఒకవేళ పేపర్ డిఫికల్టీ లెవెల్ మరీ ఎక్స్ట్రీమ్గా వస్తే అప్పుడు కట్ ఆఫ్ ఏమైనా తగ్గచ్చేమో, కానీ అంత ఎక్స్ట్రీమ్గా కూడా ఎప్పుడు రాదు. సో యావరేజ్ కూడా వస్తుంది. కాబట్టి మీ యొక్క కేటగిరీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేది కూడా మైండ్లో పెట్టుకొని, మనకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 550 అంటే 550 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయకూడదు, కనీసం 610 మార్క్స్ కన్నా మీరు అటెంప్ట్ చేయాలి. 620 మార్క్స్ కన్నా మనకు తెలియకుండానే ఖచ్చితంగా 20 బిట్స్ అన్న నెగిటివ్ మార్కింగ్ పోతాయి. కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ రావాలి, మీరు ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేస్తున్నారు దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని, అన్ని ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని 5 మార్క్ టెస్ట్ రాయాలి. సో మంచిగా రాయండి. మార్క్ టెస్ట్ సిరీస్ని రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వండి. మీరు రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతే ఫైనల్ ఎగ్జామ్లో టెన్షన్ పడరు మీకు, ఓకేనా? మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఈ 15 days మీరు ఎవ్రీడే ఒక్కొక్క 3 చాప్టర్స్ తీసుకోండి ఎవ్రీడే. ఆ 3 చాప్టర్స్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మధ్యాహ్నం, ఓకేనా? 2 నుంచి 520 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. 3 చాప్టర్స్ తీసుకొని 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ చదవడం కన్నా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ మైండ్ని బిట్స్ ప్రాక్టీస్ చేయడంలో, బిట్స్ అటెంప్ట్ చేయడంలో ట్యూన్ చేయండి. ఈ లాస్ట్ 15 days ద రెస్ట్ ఈజ్ మీరు సీట్ కొడతారు అంతే. మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. సో ఇప్పటికే పెద్దగా అయిపోయింది వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.